రాజకీయంగా వెన్నుపోటు బాధితులెవరో, భారత రాజకీయాల్లో నమ్మక ద్రోహం చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి చేరే విధంగా షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. భారత రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ లేరు. ముఖ్యంగా చూసుకుంటే దేశ రాజకీయాల్లో స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగేవాళ్ళు చాలామంది ఉంటారు. అదే రాజకీయాల్లో మరో పదం కూడా తరచూ వినిపిస్తూ ఉంటుంది, వెన్నుపోటు. వెన్నుపోటు అంటే ఎన్నికల్లో గెలవడానికి, అధికారం దక్కించుకోవడానికి, పార్టీపై ఆధిపత్యం కోసం జరిగినటువంటి రాజకీయ పరిణామాలను ప్రత్యర్థులు, ప్రజలు వెన్నుపోటుగా అభివర్ణిస్తుంటారు. ఈరోజు భారత రాజకీయ చరిత్రలో వెన్నుపోటు ఆరోపణలకు గురైనటువంటి అలాంటి ఘటనలతోటి సంబంధం ఉన్నటువంటి కొన్ని ప్రముఖ సంఘటనలను పరిశీలిద్దాం. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఎన్టీ రామారావు. 1995, 1984 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సంక్షోభాలు. తెలుగు రాజకీయాల్లో వెన్నుపోటు అనే పదం ఎక్కువగా వినిపించింది, కనిపించింది ఈ రెండు సంఘటనలలో. ముఖ్యంగా చూసుకోవాలంటే 1995లో జరిగినటువంటి సొంత మనుషులు పోడిచిన వెన్నుపోటు. ఇది రాజకీయ పరిణామాల్లో అతిపెద్ద పరిణామ క్రమం. ఆ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వానికి వ్యతిరేకంగా పార్టీలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు చీలిపోయారు. వారందరికీ చంద్రబాబు నాయుడు మద్దతిచ్చారు. చంద్రబాబు నాయుడు ఆశ్రమంలో వారందరూ సేద తీరారు. తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎన్టీఆర్ అనుంగు అనుచరులు దీనిని వెన్నుపోటుగా అభివర్ణించారు. మరొకవైపు చంద్రబాబు వర్గం మాత్రం పార్టీని కాపాడటానికి తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పింది. దాన్నే అధికార మార్పిడి అనేటువంటి వ్యాఖ్యలతో సొంత పత్రికల్లో అచ్చు వేయించుకున్నారు. ఇప్పటికీ ఈ ఘటనపై రాజకీయ వాదోపవాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రెండవ అతిపెద్ద ఘటన ఇందిరాగాంధీ వర్సెస్ కాంగ్రెస్ సిండికేట్. 1969లో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయి. పార్టీ పెద్దలు ఒకవైపు, ఇందిరాగాంధీ మరొక వైపు నిలబడ్డారు. చివరకు కాంగ్రెస్ రెండు ముక్కలైంది. అప్పటి నుంచి భారత రాజకీయాల్లో నాయకత్వ పోరాటాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. ఇక మూడవ వెన్నుపోటు శరద్ పవార్ కాంగ్రెస్. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడి కొత్త పార్టీని స్థాపించారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ నేతలు దీన్ని రాజకీయ ద్రోహంగా అభివర్ణించారు. కానీ పవార్ తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా విభేదాలు లేవని సమర్థించుకున్నారు. ఇక నాలుగవ అతిపెద్ద వెన్నుపోటు జ్యోతిరాదిత్య సింధియా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 2020లో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ను వీడి మరొక రాజకీయ శిబిరంలో చేరడంతో అనేక మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ దీన్ని వెన్నుపోటుగా అభివర్ణించింది. సింధియా మాత్రం తనను పార్టీ పట్టించుకోలేదని వాదించారు. కేంద్ర మంత్రి అయి కూర్చున్నారు. ఇక ఐదవ అతిపెద్ద వెన్నుపోటు మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే. శివసేనలో ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో శివసేన సంక్షోభం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు. ఏక్నాథ్ షిండే వర్గం పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరగబడింది. దీంతో శివసేన ప్రభుత్వం కూలిపోయింది, ప్రభుత్వం మారిపోయింది. ఒక వర్గం దీన్ని వెన్నుపోటుగా పిలిస్తే మరొక వర్గం ఇదే నిజమైన శివసేనను కాపాడే ఉద్యమం అని చెప్తుంది. కర్ణాటక ప్రభుత్వ మార్పులు ఆరవ వెన్నుపోటుగా చెప్పుకోవాలంటే కర్ణాటకలో అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలు రాజీనామాలు, పార్టీ మార్పులు ప్రభుత్వాల పతనానికి దారితీశాయి. ప్రతి సందర్భంలో ఒక వర్గం వెన్నుపోటు అని ఆరోపించగా మరొక వర్గం ప్రజాస్వామ్య హక్కు అని సమర్థించింది. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూస్తున్నటువంటి రతిభ్రత కొత్త రకం వెన్నుపోటు. మొన్ననే 2026వ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మమతా బెనర్జీ పార్టీ దారుణంగా దెబ్బతింది. 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని అసమ్మతి నేత రతిభ్రత ఇప్పుడు శాసనసభ పక్షానికి నాయకుడయ్యాడు. మమతా బెనర్జీకి పార్టీని లేకుండా చేశాడు. పాపం ఎంపీలు కూడా అదే బాటలో ఉన్నారు. తీరా చూస్తే ఒకవైపు సీఎం పదవి పోయింది, మరొక వైపు పార్టీ పోయింది. ఏమీ లేని వ్యక్తిగా ఈరోజు 4 మార్గాల కూడలిలో నుంచున్నారు మమతా బెనర్జీ. 15 సంవత్సరాలు అధికారంతో బెంగాల్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి మమతా బెనర్జీ నేడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసాధారణ స్థాయికి పడిపోయారు. ఇలా దేశంలో అనేక మంది అనేకసార్లు వెన్నుపోట్లు పొడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం వెన్నుపోటు అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రత్యర్థులు తమ పార్టీపై అదే ఆరోపణలు చేస్తారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టార్గెట్గా వైసీపీ పార్టీ వెన్నుపోటు రాజకీయాలు అని గుచ్చుతూ ఉంటుంది. అసలు వెన్నుపోట్లంటే నాయకత్వ మార్పు జరగటమే కదా. ఎమ్మెల్యేలు తమ అభిప్రాయం మార్చుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కాదా? ఇది పూర్తిగా రాజకీయ దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది. ఒక వర్గం ద్రోహం అంటుంది, మరొక వర్గం అధికార మార్పిడి రాజకీయ అవసరం అంటుంది. కాబట్టి భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే వెన్నుపోటు ఆరోపణలు ఎదుర్కొన్న వారు చాలామంది ఉన్నారు. కానీ చరిత్రలో నిలిచిపోయేది ఆరోపణ కాదు, ప్రజల తీర్పు. చివరికి ప్రజలు ఎవరిని సమర్థిస్తారో, ఎవరిని తిరస్కరిస్తారో అదే రాజకీయాల్లో అంతిమమైన నిర్ణయం.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండకపోవచ్చు, కానీ ప్రజల విశ్వాసం మాత్రం శాశ్వతంగా నిలబెట్టుకోవాల్సినటువంటి అత్యంత విలువైన ఆస్తి. మీరు కూడా కామెంట్ చేయండి. భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత ఘోరంగా ఉన్నటువంటి అతిపెద్ద రాజకీయ వెన్నుపోటు ఏది? ఆ వెన్నుపోటుకి కారకులెవరు? బాధితులెవరు? మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి.